తల్లికి వందనం ఇది ఖచ్చితంగా రేపు మే నెల నుంచి అమలైపోతుంది అని అనుకుంటున్న నేపథ్యంలో ఒక కొత్త పల్లవి అయితే అందుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏంటి అది అంటే ఒకే విడతలో కాకుండా 15,000 2 విడతలుగా ఇద్దాము అని అనుకుంటున్నాము అని. అంటే 7,500 7,500 కింద. అంటే ఇది భారం తగ్గించుకోవడానిక, లేదంటే ఇప్పుడు వేసుకున్న లెక్కలు పెరిగిపోయినాయా, అంటే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు కదా, ఒకేసారి ఎవడైతే కష్టం అవుతుందేమో అనేది. ఓకే, దానివల్ల పెద్ద అభ్యంతరం ఏముంటుంది, నేరుగా వాళ్ళకి వాళ్ళ అకౌంట్లో ఒకసారి 7,500 ఒకసారి 7,500 వేస్తారు. వాళ్ళకు కూడా బెనిఫిట్, ఒకేసారి 15,000 పడితే ఖర్చు అయిపోతుంది. అయితే కాకపోతే ఇది ఖచ్చితంగా కరెక్ట్ కాదు. రోజుకో మాట పూటకో మాట మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే వైసీపీ ఫైర్ అవుతున్నారు. ఇందులో ప్రధానంగా విద్యతోనే పేదరికాన్ని నిర్మూలించాలి అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో చూపిన ఘనత జగన్ది. అయితే విద్యను పేదలకు దూరం చేసే దుర్మార్గం ఎత్తుగడ చంద్రబాబు నాయుడు గారు వేస్తున్నారు అంటూ మాజీ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. దీనికి సంబంధించి అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందనం కార్యక్రమం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని అమలు చేయాలంటే ఖజానా ఖాళీ అవుతుందని వంకలు పెడుతున్నారట. ఇందులో ప్రధానంగా 15,000 వాయిదాల పద్ధతిలో ఇస్తామని చెప్పడం, ఇప్పుడు మాట మార్చారని ధ్వజమెత్తారు. ప్రస్తుత కూటమి పాలనలో మంచినీళ్ళు దొరకడం లేదు, మద్యం మాత్రం ఏర్లే పారుతుంది. జగన్ ప్రభుత్వంలో 83 లక్షల మంది పిల్లలకి 44,48,48,48,865 మంది తల్లుల ఖాతాలో 26 కోట్ల రూపాయలు జమ చేశారు. అప్పట్లో జగనన్న గుర్తు చేశారు. అలాగే జగనన్న విద్యా కానుక కోసం 3,366 కోట్లు, జగనన్న గోరుముద్ద కోసం 4,417 కోట్లు, అలాగే మాబడి నాడు నేడుకి 13,000 కోట్లు, అలాగే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణకి 6,688 కోట్లు, ఆడపిల్ల నాప్కిన్ల కోసం 32 కోట్లు, బైజూస్ కంటెంట్ ట్యాబుల కోసం 1,300 కోట్లు, విద్యా దీవెన కోసం 12,610 కోట్లు, వసతి దీవెన కోసం 5,392 కోట్లు, అలాగే విదేశీ విద్యా దీవెన కోసం 107 కోట్లు. ఇలా విద్యకు సంబంధించి పథకాల కోసం 72,919 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఖర్చు చేశారు అనేది. అయితే ఇప్పుడు 15,000 రూపాయలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతుంది. ఇంకా ఏం జరగబోతుంది భవిష్యత్తులో అనేది ఇప్పుడు ఒక చర్చ. ఏది ఏమైనా తల్లికి వందనం ఇక ఇన్స్టాల్మెంట్ బేసిస్లో ఇవ్వడానికైతే సిద్ధపడుతున్నారా, అదే కనుక జరిగితే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదనేది చూడాలి.